చాలా గుర్తుండే కాలం కరోనా కష్టకాలం. అప్పుడు నేను లేని టీవీ లేదు. రోజు ప్రతి నిత్యం నా ముఖం టీవీలో కనపడేది. ప్రజలారా భయపడకండి, ధైర్యమే దీనికి మందని చెప్పేది, దుఃఖపడకండి చెప్పేది. చనిపోయినటువంటి శవాలను మీరు తీసుకుపోకపోతే నాలాంటి దగ్గరుండి దాన్ని ఖండన చేసే సందర్భాలు ఉన్నాయి. భర్త చచ్చిపోతే భార్య రాలే, భార్య చచ్చిపోతే భర్త రాలే. ఆ కాలంలో 3 ఏళ్ళు నేను దాన్ని పనిచేసిన. కాబట్టి నేను తెలియని కుటుంబం ఉంటా, తెలియని మనిషి ఉంటాడా. మీరు అన్నట్టుగా ఈతల అంటోడు ఇంతకుముందు సాయి చెప్పినట్టుగా 12,000 గ్రామాలుగా ప్రతి ఇంటికి అంతో ఇంతో గింత పిల్లగాడు కంచబోదు ముసలి వరకు ఎవరు పోతాను అంటే ఆంధ్రలో పోతున్నా అంటాం. పరిచయం ఉన్నది. తప్పకుండా ఒకనాడు మీ ఆలోచనని ఫుల్ఫిల్ చేసే బాధ్యత నా మీద కూడా ఉంటుంది. అందువల్ల మీరు దయచేసి మంచిగా ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఎట్లయితే ఆస్వాదించిండ్రో అండగా ఉన్నారో రాబోయే కాలం అండగా ఉండండి. జేజమ్మతో అయినా కొట్లాడతా గుర్తుపెట్టుకోండి. కొట్లాడని కూడా వచ్చలేదు, ఇవ్వంతోనే కొట్లాడతాను. నాకేం భయం ఉంటే చెప్పు. 4 ముఖ్యమంత్రితో కొట్లాడని చెప్పి 4 ముఖ్యమంత్రితో కొట్లాడి లేనప్పుడు బతుకంతా కొట్లాడనే అవుతుంది. నా బతుకంతా కొట్లాడుతుంది. కానీ నాకు ఒక తృప్తి మాత్రం ఉంది. ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడుతున్నందుకు, ప్రజలు ఆదరిస్తున్నందుకు మాత్రం చాలా గర్వంగా ఉంది. నిన్న మొన్న కూడా సోషల్ మీడియా చూసిన, ఎంత గొప్ప బిడ్డ నువ్వు, గిట్లు ఉండాల్సి ఉండే బిడ్డ. ఎస్ ఉంటా, తప్పకుండా ఎక్కడ పోదు. నాకు తెలిసి ఏదో కుట్ర చేసిన ఒకసారి నన్ను ఓడగొట్టింది, కానీ నేను ఎన్నడూ ఓడిపోలే. వాస్తవంగా నా మొత్తం 25 ఏళ్లలో 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. మొన్న మీ దయతోటి ఎంపీ కూడా గెలిచిన. ఒక్కసారి మాత్రం ఓడిపోయాను. ఎందుకంటే నేను నమ్మి బయట తిరిగిన, ఇక్కడ ఆగం చేసాను. 2 దిక్కులు పోటీ చేస్తే అక్కడ గెలుస్తాను వీళ్ళు అక్కడ గెలుతాను ఇక్కడ వీళ్ళు, ఇట్లా అనుకొని కథం పట్టించిండు. అయినా దానికి గుణపడం వచ్చి దెబ్బకు మలకాయి రచ్చిపడ్డా. మరి ఇక్కడ కూడా సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. తప్పకుండా మీరు గర్వపడే బిడ్డలాగా, పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటా అని మాటిచ్చిన గట్లే మీకు పనిచేస్తా అని చెప్పి, మీ సమస్యలను కూడా ప్రస్తావించడంలో, మీ రాజకీయపరమైన ఆలోచనని కూడా ఫుల్ఫిల్ చేయడంలో మీకు తోడుగా ఉంటా అని చెప్పి మనం చేస్తూ తెలుస్తున్నాం. వారికి మద్దతు